कुछ कॉफी स्टॉल హాయ్ వండర్ఫుల్ ఉమెన్, నా పేరు సునీత. నేను మీ అందరికీ తెలుసు కదా. ఇందాక చూసారుగా సీనరీ 1. హస్బెండ్ ఇంటికి వచ్చాక వైఫ్ తనని పట్టించుకోకుండా మొబైల్లో ఉంటే ఆయన ఎలా స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. అదే సీనరీ 2లో హస్బెండ్ ఇంటికి వచ్చాక వైఫ్ తనని చక్కగా అర్థం చేసుకొని ఏంటి ప్రాబ్లం తెలుసుకొని తనకు అవసరమైనవన్నీ ఇది చేసేటప్పుడు ఐ టు ఐ కమ్యూనికేట్ చేస్తూ తన ప్రాబ్లమ్ని చక్కగా విని తనకు కావాల్సినవి అరేంజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇదే సీనరీస్లో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సీనరీలో హస్బెండ్తో మన ఐ టు ఐ కమ్యూనికేట్ చేయకపోవడం, అలాగే అండర్స్టాండింగ్ ఏర్పడడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలా కాకుండా మనం ఎప్పటికప్పుడు కమ్యూనికేషన్ అనేది చక్కగా చేసి ఒకరికొకరు అర్థం చేసుకున్నట్లయితే మన రిలేషన్స్ అనేవి ఇలా దూరంగా ఉన్నవి ఇలా అటాచ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో మన ఫ్యామిలీలో కానీ, మన హస్బెండ్ అనే కాదు పిల్లలతో కానీ, మన పెద్దవాళ్ళతో కానీ మనం చక్కగా కమ్యూనికేషన్ అనేది కంప్లీట్ చేసినట్లయితే బాండ్స్ అనేవి ఇలా థిక్గా ఏర్పడటం స్టార్ట్ అవుతాయి. సో మీ రిలేషన్షిప్ కోచ్గా ఇటువంటి టిప్స్ని నేను ఇంకా అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.